రండి బాబు రండి, లారీ ఇసుక 20,000. కొండమూడులో ఇసుక స్టాక్ పాయింట్ ఎవరిది? ప్రభుత్వందా, ప్రైవేటుదా? సత్తెనపల్లి నియోజకవర్గం ప్రైవేటు వ్యక్తి అక్షరాల 20,000కు ఎందుకు అమ్ముకుంటున్నాడు? ఇసుక అమ్మకాల వెనక పెద్ద వ్యక్తులే ఉన్నట్లుగా సమాచారం. అసలు ప్రభుత్వం ఇసుక ప్రైవేటుదా? అమ్మే అధికారం ఎవరిచ్చారు? పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం పరిధిలోని కొండమూడు గ్రామంలో జీసీకేసీ కంపెనీ వారు ప్రభుత్వం ఆదేశాల మేరకు స్టాక్ పాయింట్ ఏర్పాటు చేశారు. అలానే వినుకొండ పట్టణంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్షన్ 2 నెలల్లో ఉంటుంది అనగా ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జీసీకేసీ కంపెనీకి సమయం అయిపోవడంతో సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన ఒక కీలకమైన వ్యక్తి అడ్డగోలుగా ఇసుకను రాత్రి వేళల్లో అక్షరాల లారీ ఇసుకను 20,000 రూపాయలకు అమ్ముతూ స్థానిక పోలీస్ శాఖ మరియు తహసీల్దార్ కార్యాలయం స్పందించకపోవడంపై పలు అనుమానాలు దారితీస్తుంది. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వారిని వివరణ కోరగా వారు మాట్లాడుతూ నరసరావుపేట ఏడీ కార్యాలయానికి మెయిల్ చేయడం జరిగిందని, అక్కడి నుండి పూర్తి సమాచారం వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుందన్నారు. యాక్షన్ దేవుడికెరుక. గత 3 రోజులుగా రోజుకు 50 లారీల చొప్పున బయటికి ఇసుకను తరలిస్తున్నారు. రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఇసుకను తరలిస్తుంటే అసలు అది ప్రభుత్వం ప్రాపర్టీయా లేక ప్రైవేటు ప్రాపర్టీయా అనే విషయాన్ని ఒక్క అధికారి కూడా చెప్పలేకపోతున్నారంటే ఇసుక వ్యవహారం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టాక్ పాయింట్లో ఉన్న ఇసుకను పేదల ఇళ్లకు ఫ్రీగా ఇవ్వాలని చూస్తుంటే ఇలా ప్రైవేటు వ్యక్తులు అడ్డగోలుగా అర్ధరాత్రి అక్షరాల 20,000కు అమ్ముకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ మైనింగ్ శాఖ అధికారులు స్పందించి ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు ఇసుకను బయటకు తరలిస్తున్నారో వారిపై తక్షణమే యాక్షన్ తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.